ఇంత హడావుడిగా చేస్తామని అస్సలు అనుకోలేదండి. అనుకోకుండా అలా హడావుడిగా అయిపోయింది. పెళ్ళి అంటే మామూలు విషయం కాదులేండి. ఒకటే రోజు 3 ఈవెంట్స్ చేసుకున్నాం మేము అనుకోకుండా. కానీ ఎలా అవుతది ఏంటి అని చాలా టెన్షన్ పడ్డాం గానీ అన్నీ చాలా జరిగినాయండి. ఏంటి అంటే జనం ఉన్నారు అంటే మనకి పనులు చక్కగా అయిపోతాయి. ఒక్కొక్కళ్ళం ఒక్కొక్కటి చేసేసుకుంటే అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పనులు చేయడం వల్ల 3 పనులు కూడా చాలా సక్సెస్ఫుల్‌గా చేసేసుకున్నాం మేము. టెన్షన్ అయితే భలే వచ్చింది. ఎలా అవుతాయి 3 ఒక్కరోజు పెట్టుకున్నాము అనుకున్నాం. ఇంతకు ముందు వీడియోస్లో మీకు పెళ్ళికూతురిని చేయడం ఇంకా నోము చూపించాను. తర్వాత వచ్చేసి హెల్దీ, సంగీతు, మెహందీ, సాగా అన్నీ ఈ ఒక్క వీడియోలోనే. అంటే ఒక్కటే రోజు ఇవన్నీ చేసుకున్నాం. అవన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను. తప్పకుండా ఫుల్ వీడియో చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. హాయ్ అండి, ఇలా ఉన్నారు అందరూ. వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో మా లైఫ్. అంజు పెళ్లి సిరీస్లో ఇది వచ్చేసి సంగీత్, హెల్దీ, మెహందీ, సాగా అన్నిటికి కలిపి ఒక్కటే వీడియో అండి. అన్నీ ఒకటే రోజు చేసుకున్నాము. మెహందీ అంటే మామూలు విషయం కాదు కదా. ఇక్కడ మా బొడ్డోడు మెహందీ పెట్టించుకుంటున్నాడు, అదే చూపిస్తున్నాను చూడండి. వీడు వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ బాబు. వాడు అస్సలు కెమెరా వైపు మొహం తిప్పట్లేదు. బుడ్డోడు మెహందీ చూపించాను కదా. తర్వాత వచ్చేసి మా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు ఏంటి చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి బింది రెడీ చేస్తున్నారు, ఉంగరాల బింది. అది కూడా పెళ్లిలోనే హడావుడిగా మా అంజు ఫ్రెండ్స్ తయారు చేస్తున్నారు. మెహందీ అన్నాను కదా, ఇక్కడ వచ్చేసి మా అక్క తోటికోడలు అందరూ గోరింటాకులు పెట్టుకుంటున్నారు చూడండి. చిన్న చిన్న క్లిప్స్ ఇప్పుడు ఫస్ట్లో యాడ్ చేస్తాను కదా మెహందీకి సంబంధించి. తర్వాత వచ్చేసి లాస్ట్లో అంజుకి కూడా మెహందీ పెట్టింది చూపిస్తాను మీకు చూడండి. ఇక్కడ వచ్చేసి మంచి హడావుడిగా వీళ్ళేమో బిందెలు రెడీ చేస్తున్నారు. ఇక్కడ వచ్చి ఇప్పటి వరకు విడి పువ్వులు ఉంటే అవి కట్టాము. ఆ చెత్త అంతా అలానే ఉంది, బిజీ. బయట వచ్చేసి మగవాళ్ళు ఏం చేద్దాం ఏంటి అనేసి ప్లానింగ్స్ మాట. ఇంకా కొంచెం మంది భోంచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఒక పక్కన భోజనాలు చేస్తున్నారు. హడావుడి ఇలా నడుస్తుంది సంగీత రోజున. అంటే ఒక రోజున పెళ్ళికూతురిని చేయడం, ఒకరోజు సత్యనారాయణ స్వామి వ్రతం. ఈ రోజు వచ్చేసి సంగీత్, హెల్దీ, మెహందీ అన్నీ ఒకటే రోజు నైట్ అయ్యాక సాగా అన్నీ ఒకటే రోజు పెట్టుకున్నాం. ఇప్పుడు వచ్చేసి హెల్దీకి సంబంధించి డెకరేషన్ చేయడానికి వచ్చారు. ఆల్రెడీ పెళ్ళికూతురిని చేసిన వీడియోలో చూపించాను కదా, మా చుట్టాలే వీళ్ళు కాకరపరు చేస్తున్నారు డెకరేషన్ అని. వాళ్ళే వీళ్ళు కూడా. తర్వాత 2 రోజులకు వచ్చి మళ్ళీ ఈ డెకరేషన్ చేస్తున్నారు. దానికి దీనికి మధ్యలో 2 రోజుల గ్యాప్ వచ్చింది కదా. ఇక్కడ వచ్చేసి అంజు వచ్చేసి హెల్దీకి రెడీ అవుతుంది. ఇంకా హెల్దీకి ముందు ఫోటోషూట్కి సీర అయితే వాళ్ళ అక్క రెడీ అవుతుంది అనేసి ఫ్యాన్ పట్టుకుని వరకు వచ్చింది. రెడీ అవుతున్నప్పుడు ముందే చెమటలు పట్టేస్తాయి కదా, మామూలుగా ఉండదు. అంజుని వాళ్ళ అక్క రెడీ చేస్తుంది. వాళ్ళ అక్కకి ఆచంట్లోనే బ్యూటీ పార్లర్ ఉంది, తనే రెడీ చేస్తుంది. తనైతే వీడియో తీయడం కుదరలేదు, వేరే వీడియోస్లో ఉంటుంది తనైతేని. ఇక్కడ చూడండి హెల్దీకి సంబంధించి డెకరేషన్ అయితే రెడీ చేసి పెట్టేశారు. భలే ఉంది కదండి. అంజు రెడీ అయిన తర్వాత ఫోటోషూట్కి తీసుకువెళ్తున్నారు కొబ్బరి తోటలోకి. పెళ్లి కూడా జరిగేది కొబ్బరి తోటలోనేనండి. అక్కడ క్లాతులు కట్టి ఉన్నది కదా, అదే పెళ్లి మండపం. ఇంకా పూర్తయితే కాలేదు. అంటే ఇవాళ హెల్దీ జరుగుతుంది, రేపు నైట్ పెళ్ళి, అప్పటికైతే రెడీ చేస్తారన్నమాట. అంజు తల్లో వేణిలా పెట్టుకుంది కదా, అది నేనే రెడీ చేశానండి. సరదాగా ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. మా వాళ్ళంతా ఎల్లో కలర్ డ్రెస్సులు వేసుకొని రెడీ అయిపోయారు. ముందు వీడియోస్లో ఇంకా చూపిస్తాను చూడండి. అందరూ అయితే చాలా మంచిగా రెడీ అయ్యి ఎన్ని గంటలైనా ఉన్నారండి. అసలు ఫొటోస్ వాళ్ళతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు కదా. వాళ్ళు ఎంతసేపు తీసుకున్నారని టైము. ఇక్కడి నుంచి కొన్ని పంచ డైలాగులు వస్తాయండి వీడియోస్ తీస్తున్నప్పుడు, ఫోటోషూట్ జరుగుతున్నప్పుడు. భలే కామెడీగా చాలా బాగా చేశారు వాళ్ళు, మేము కూడాను. ఈ కొబ్బరి తోటలో వచ్చేసి దగ్గర 3 గంటలు ఉన్నామండి. అంత టైం తీసుకున్నారండి వాళ్ళు. రీల్స్ కూడా చేయించారు. అవన్నీ కూడా మీకు ఈ వీడియోస్లో చూపిస్తాను. అంజు వచ్చేసి పంచ డైలాగ్ ఏమంటుందంటే, క్లిప్ ఊడిపోతుంది అంటుంది. నవ్వండి. ఇక్కడ వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ గురించి చెప్తున్నాడు ఒక తమ్ముడు వచ్చి. ఇక్కడ మా మేనేజర్ చూడండి పరిగెత్తుకుంటాను. ఇద్దరు వచ్చారు, కొబ్బరి చెట్లు ఎక్కెడుతున్నారు వాడు. ఇక్కడ వచ్చేసి తోటలోనే ఒక పక్కన షూటింగ్ అయిపోయింది మాకు, ఇంకో పక్క తీసుకెళ్తున్నారు. ఎంత పెద్ద గ్యాంగ్ వెళ్ళామో చూస్తారా మీరు. ఆల్రెడీ ఇంకో పెద్ద గ్యాంగ్ ఇంటి దగ్గర ఉంది, వాళ్ళు రాలేకుండా పోయారు. కానీ మేము లేట్గా వెళ్ళేసరికి ఒకళ్ళు వచ్చారు ఆల్రెడీ మా దగ్గరికి. ఇక్కడ వచ్చేసి కొబ్బరి తోట ఏమో గాలి మామూలుగా వేయట్లేదు. అంజు డ్రెస్ లంగా ఓనే మూల గాలికో ఎగిరిపోతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో సర్దడం సరిపోతుంది అన్నమాట. ఇక్కడ ఒక్కొక్క దానికి ఎన్ని టేకులు తీసుకున్నామంటే అసలు మామూలుగా కాదు, అన్ని టేకులు తీసుకున్నాం మేము. ఆ అబ్బాయి వెళ్ళి అలా చేయండి సిస్టర్, ఇలా చేయండి సిస్టర్ అని అంతలా చెప్పిన లాస్ట్లో ఇంకా బాగా వచ్చింది వీడియో అనేసరికి ఆగండి అంటుంది మా అంజు. అది అక్కడ అసలు ఫుల్ కామెడీ. ఇంకేంటి వీడియో వచ్చేసిందని మేము అనుకుంటే అదిగో చూడండి ఎలా అంటుందో. మళ్ళీ ఇది సెకండ్ టేక్. అలా 2-3 టేకులు ప్రతిదానికి. ఏది కూడా అంత వెంటనే పర్ఫెక్ట్గా రాదు కదండి.
కానీ వీడియోస్ తీసేవాళ్ళు, ఫొటోస్ తీసేవాళ్ళు నిజంగా చాలా గ్రేట్. వాళ్ళు చాలా కష్టపడతారు. ఇది వచ్చేసి రీల్ చేస్తున్నారు వీళ్ళ చేత. ఇది కూడా 3-4 టేకులు తీసుకున్నామండి. వాళ్ళకేమో రాదు. వాళ్ళు చెప్పినట్టు మనం చేయాలంటే మనం చూసే రీల్స్ వాళ్ళు చూడడం, వాళ్ళు చూసే రీల్స్ మనం చూడడం కాబట్టి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం మాకు అర్థం కావడం అమ్మమ్మో ఎంత టైం పట్టిందంటే అసలు ఇన్ని గంటలు ఏం చేసేస్తున్నాం ఆ తోటలోని. ఒకళ్ళు వచ్చి జాయిన్ అయిపోయారు. లాస్ట్ ఎండింగ్లో చూడండి చాలా జనం ఉంటాం, మొత్తం అందరూ వచ్చారు తోటలోకి. ఇది చూసారా మొత్తం 4 టేకులు అయిందని. ఎలా అయితే 4వ టేక్ పర్లేదు బాగా చేస్తారు, మామూలుగా వచ్చింది. మా మేనల్ని నేను నుంచోండ్రా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటానంటే ఒక్క నాడిగా నుంచునేవాడు కాదు. అదే వీడియోస్ తీసే అబ్బాయి అయితే నుంచోబెడితే భలే నుంచున్నారు చూసారు ముగ్గురును. ఇదిగోండి మళ్ళీ ఇంకో టేక్, ఆల్రెడీ 3 టేకులు అయినాయి, ఇది 4వ టేక్. ఫైనల్లీ ఇదైతే వచ్చేసిందిలేండి. మా వాళ్ళకి బాగానే చేస్తారు. లాస్ట్కి ఒక 3-4 సార్లు చేస్తే ఏదైనా వచ్చేస్తుంది కదండి, అలా వచ్చేసింది అంతే. భలే చేశారు లాస్ట్. ఈ టేక్ అని మాకు 4 టైమ్స్ పట్టిందండి. టేక్ వచ్చేసి ఒక 6 టైమ్స్ చేసాము అనేసరికి కమ్మని అవుతున్నాడు. నిజంగా గ్రేట్, నిజంగా బాగానే వచ్చింది. కాకపోతే ఇంకా 2 సార్లు అనేసి మళ్ళీ చేయించారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకో రీల్ చేస్తున్నాం, మా వాళ్ళు చూపిస్తాను చూడండి. అటు సైడ్ చేస్తున్నారు, మనకి కెమెరాకి తీయడానికి వీలు లేదు. కాకపోతే తర్వాత వీడియోస్ తీసే వాళ్ళకి కూడా వాళ్ళకి ఇబ్బంది అయ్యి మళ్ళీ ఇటు సైడ్ తీసుకొచ్చారన్నమాట. చూపిస్తాను చూడండి. చిన్నగా రీల్స్ అయితే చాలా చేయించారు. ఇవన్నీ పెళ్లి వీడియోస్లో చూస్తే ఎలా ఉంటాయో చూడాలి. మనం వచ్చేసి మన ఫోన్తో మనకున్న టాలెంట్తో ఇలా తీసాము. వీడియోస్ అన్ని చూసిన తర్వాత మీకు ఏమనిపించింది ఏంటి అన్నది తప్పకుండా కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, ఒక కామెంట్ వల్ల వీడియో ఎదురుకెళ్తుంది, అంతేనండి. సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. తర్వాత ఇది కూడా ఒక 4-5 టేకులు తీసుకున్నారు. లాస్ట్కి ఎలా అయితే పర్లేదు, వాళ్ళకి నచ్చేంతవరకు మన చేస్తారు కదా, అలా చేయించేసారన్నమాట. ఇది వచ్చేసి అంజు ఫ్రెండ్స్ వీళ్ళు. ఇంకా చాలామంది ఉన్నారు, అందరికీ అన్ని టైంలో కుదరదు కదా, కొంతమంది వచ్చారన్నమాట. తర్వాత మళ్ళీ ఇంకొక రీలు, అసలు రీల్స్ మీద రీల్స్. అంజు బాగా చేసింది అనుకున్నాను, కానీ కెమెరా వాళ్ళకి కదా తెలుస్తుంది అంజు బాగా చేయలేదు అన్నారు వీళ్ళు. తర్వాత ఇది కూడా ఒక 4 టేకులు తీసుకున్నారు. అన్నీ యాడ్ చేయడం కుదరదు కదా, కొన్ని యాడ్ చేశానండి. ఇప్పటికే వీడియోలు అంతా చాలా అయిపోయింది. ఇక్కడ వచ్చేసి తోటలో, ఇక్కడ వచ్చేసి అరవమని స్మైల్ ఇవ్వమని అడుగుతుంటే వాళ్ళు చెయ్యట్లేదు అంజు, ఇంట్లో ఏదో మామూలుగా అరవదన్నమాట. ఇక్కడ వచ్చేసి అంజు, బాను, సిరి వీళ్ళు ముగ్గురు వర్క్ చేసుకుంటూ వస్తున్నారు. లాస్ట్కి ఒప్పిస్తే వచ్చాడు వీడియోస్కి, ఫొటోస్కి. డ్రెస్ వేసుకుని రెడీ అయ్యాడు కానీ ఏ ఫోటోకి వీడియోకి అసలు ముందుగా రాలేదు. ఇప్పటి వరకు చూసారు కదా, ఏ వీడియోస్లోనే కనిపించలేదు. చాలా తక్కువ. మా వాడు ఆడేసుకోమంటే ఆడేసుకుంటాడు పిల్లలతోనూ పెద్దలతోనూ, దానికి ముందు ఉంటాడు ఫొటోస్కి వీడియోస్కి చాలా దూరం మా వాడు. ఇదిగోండి తర్వాత వచ్చేసి తోటలోకి అందరూ వచ్చేసారన్నాను కదా, అంజు వాళ్ళ డాడీ, వాళ్ళ అన్నయ్య, అక్కలు అందరూ వచ్చేసారు. మేమందరం కూడా కలిసి రీల్స్ చేసామండి, అవి కూడా చూపిస్తాను మీకు చూడండి. ఇది వచ్చేసి మళ్ళీ ఇంకొక రీలు, బావగారు పిల్లలు మళ్ళీ ఇంకొకటి. అలా తోటలో చేస్తూ ఉంటే భలే అనిపించింది. వెనకాల బ్యాక్గ్రౌండ్ మాత్రం భలే కనిపిస్తుంది కదండి. ఇదే తోటలో పెళ్లి జరిగింది. పెళ్లి రోజునైతే తోట అంతా వీడియో తీసానో లేదో నాకు కూడా గుర్తులేదులేండి. పెళ్లి హడావుడి బిజీ. వీళ్ళంతా వచ్చేసి అంజు వాళ్ళ అక్క చెల్లెలు అన్నమాట. అందరూ కలిసి వాళ్ళు కూడా ఫొటోస్ వీడియోస్ దిగారు. భలే అనిపించింది. అందరూ ఒకటేసారి ఇలా ఒకటే ఫ్రేమ్లో కనిపిస్తూ ఉంటే అసలు హెల్దీ ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి. అసలు లాస్ట్ ఎండింగ్లో అయితే వీడియోస్ తీయడం కుదరలేదు కానీ ఫుల్ ఎంజాయ్ అండి. వీడియోస్ తీస్తూ ఉంటే ఫోన్ ఏమైపోతుందో అనేసి నీళ్ళలో కొట్టుకుంటున్నప్పుడు అనేసి ఫోన్ దాల్సి అనమాట, అందుకే వీడియోస్ తీయడం కుదరలేదు. కానీ అలా నీటిలో ఆడిన వీడియోస్ ఇంకా కొన్ని ఉన్నాయిలేండి, చూపిస్తాను. వీడియోస్ అని తప్పకుండా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. లాస్ట్ ఫైనల్కి అయితే స్టేజ్ దగ్గరికి వచ్చాము. ఇప్పుడు ఇక్కడ ఉందండి మండపం దగ్గర. అసలు రచ్చంతా మామూలుగా లేదు. అసలు ఫొటోస్, వీడియోస్, డాన్సులు, రీల్స్ అసలు మామూలుగా లేదు సందడి. అవన్నీ పెట్టేయచ్చు, పెడితే ఏమవుద్దంటే కాపీరైట్ మామూలుగా పడదండి. అవన్నీ షార్ట్స్లో పెడతాను తప్పకుండా చూడండి. ఇక్కడ మాత్రం కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను. అందరూ రెడీ అయిపోయి కూర్చున్నారు చూసారా. ఇక్కడే కాదు ఇటు సైడ్ ఇంకా ఉన్నారు, చూపిస్తాను చూడండి. అసలు ఈవినింగ్ అయిపోయింది, 3ంటికి వెళ్తే ఇంటికి తిరిగి వచ్చేసరికి మాకు 6 అలా అయిపోయింది. ఇదిగోండి ఇక్కడ కొంతమంది అందరూ కూడా భలే రెడీ అయిపోయారు. హెల్దీ అంటే ఇంతకు ముందు రోజుల్లో మనకు పెద్ద తెలియదులేండి, ఇప్పుడైతే భలే రెడీ అవుతున్నారు అందరూ. చెప్పాలంటే పిల్లలు పెద్దోళ్ళును అందరూ రెడీ అయిపోయి ఎప్పుడు హెల్దీ స్టార్ట్ అవుతుందని రెడీ. ఇక్కడ వచ్చి అంజు అయితే హెల్దీకి రెడీ అయ్యి వెళ్తుంది. ఇప్పుడు వరకు ఫోటోషూట్ అయింది, మళ్ళీ కొంచెం ఫ్రెష్ అయ్యి వెళ్తుంది అన్నమాట. డెకరేషన్ వచ్చేసి ఇదండి, భలే బాగుంది, నాకు కూడా భలే నచ్చింది. ఆల్రెడీ మా మేనల్లుడు చంద్రవందర చేసి జిమ్మేశారు కొన్ని, కానీ పిల్లల్ని ఆపలేం కదండి, కష్టం ఆ విషయంలో మాత్రం. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఫోటో షూట్ చేస్తున్నారు వీళ్ళు ఫోటోలు ఏంటో కానీ అసలు
టైం అంతా వీళ్ళ దగ్గరే అయిపోతుంది. అంత టైం తీసుకుంటున్నారు ఒక్కొక్క ఫోటోకి. వాళ్ళకి కూడా బాగా రావాలి కదా, మళ్ళీ బాగా రాకపోతే మనమే ఏదో ఒకటి అంటాం కదా. అందుకని ఇదిగోండి మా మేనల్లు అల్లరి మామూలుగా లేదన్నాను కదా, పువ్వులతో చూసారా ఎంత అల్లరి చేస్తున్నారు. పిలుస్తున్నా రావట్లేదు. వాళ్ళతో పెట్టుకుంటే మామూలుగా ఉండదన్నమాట. మా వాడికి ఇక్కడ పువ్వులు పీకడమే కాదు, అక్కడ ఉన్న స్తంభం దగ్గర పువ్వులు కూడా పీకేయాలి, లేకపోతే మనశ్శాంతి ఉండదన్నమాట. అవి కూడా పీకేస్తున్నాడు వెళ్ళి. ఇక్కడ రెడీ అయిన వాళ్ళంతా ఫోటోలు దిగడం ఎలా ఉన్నా ముందే పేడ అయిపోతున్నారు. అలా ఉందండి ఉడుకు. ఫ్యాన్లే ఉడుకే అలా ఉంది. తర్వాత ఒకళ్ళు ఫొటోస్ రీల్స్ అవన్నీ జరుగుతున్నాయి. ఇది కూడా రీలే చేశారు. తర్వాత వాళ్ళ అన్నయ్యలు పెదనాన్నలు అందరూ కలిసి ఫొటోస్ దిగుతున్నారు. ఇక్కడ వచ్చేసి అక్క బావగారు కూడా డ్యాన్స్ చేశారు. అసలు బాగా ఫోర్స్ చేసి మరి వీళ్ళ చేత డ్యాన్స్ చేయించారు. అలా గుర్తుండిపోతుంది కదా అనేసి. అక్క అయితే అస్సలు చేయలేదు, సిగ్గుపడిపోతుంది. బావగారు చేశారు. తర్వాత వచ్చేసి బావగారు వాళ్ళ అన్నయ్యలు, ఇంకా అంజు వాళ్ళ అన్నయ్యలు, వీళ్ళందరూ అక్కలు అందరూ చేశారన్నమాట రీల్స్. ఇవన్నీ షార్ట్స్లో పెడతాను, తప్పకుండా చూడండి. ఇన్స్టాలో అయితే ఫుల్ వీడియో పెడదాం అనుకున్నాను. యూట్యూబ్ కూడా అయితే మ్యూజిక్ అలౌ చేయడు కదండి, అందుకని. ఇక్కడ వచ్చేసి పిల్లలు, తర్వాత పెద్దవాళ్ళందరూ అయిపోయాక పిల్లలకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా, మరి పిల్లలందరూ చేస్తున్నారు. అసలు ఇక్కడ వచ్చేసి అక్క వాళ్ళ ఫ్యామిలీస్కి ఫొటోస్, కానీ కామెడీ కూడా జరిగింది చూడండి. వెనకాలండి అందరూ అలా చేయండి అని చెప్తున్నారు అన్నమాట. చాలా టేకులు అయినాయి. రావాలంటే మనల్ని ఇబ్బంది పెడతారు కదా వాళ్ళు, లేదంటే తర్వాత మనమే అంటాం మీరు బాగా చేయలేదు అనేసి. ఇప్పుడు మనం ఇబ్బంది పడితేనే అప్పుడు చూసుకోవడానికి బాగుంటాయి కదా మరి. ప్రతిదీ మాత్రం వీడియోస్ తీసే తమ్ముళ్ళు చెప్పిన వెంటనే ఎవ్వరికి రాలేదండి. ఒక్కొక్కటి 2-3 టేకులు తీసుకున్నాకే వచ్చింది. అన్నీ మనకి రావు కదా. ఆల్రెడీ వీడియోస్లో ముందు చెప్పాను కదా, వాళ్ళు చూసే రీల్స్ మనం మనం చూసే రీల్స్ వాళ్ళు చూడరు అనేసి. అలా వాళ్ళు చెప్పినట్టు మనం నేర్చుకుని చేసేసరికి దగ్గర 3-4 టేకులు అయిపోయాలండి అన్నీని. ఇప్పుడు ఆల్రెడీ అక్క వాళ్ళు చేశారు కదా, అలాగే అయింది అది కూడాను. సేమ్ టు సేమ్ అన్నీ అలాగే జరిగాయి. తర్వాత వచ్చేసి ఇదొకటి. తర్వాత భానుకి అయితే వాళ్ళ అక్క చెమటలు తుడిచేస్తుంది చూడండి. మా వాడికి ముద్దులు పెట్టే సీన్స్ ఇవి. మా వాడైతే చుక్కలు చూపించాడు వీళ్ళకి. అటు కదలట్లేదు మా వాడు, ఇటు కదలట్లేదు. కానీ వాళ్ళేమో బాగా చేయాలి అంటున్నారు. ఎలా అయితే ఫైనల్గా ఇది కూడా 2-3 టేకులు తీసుకుని చేశారులేండి. తర్వాత వచ్చేసి ఒక్కొక్క ఫ్యామిలీ ఇలా ఫొటోస్ దిగాము. భలే అనిపించింది ఇది కూడా అండి. అసలు ఇంత టైం అయిందంటే మేము దగ్గర 3 గంటలకు ఆ టైంకి స్టార్ట్ చేసేసరికి ఈ ఫొటోస్ దిగేసరికి వచ్చేసరికి 8 అలా అయిపోయిందండి. అన్ని గంటలు పట్టింది. అంత ఫుల్ ఎంజాయ్ చేసాం మేము. మీకు ఆల్రెడీ కొంచెం మెహందీ క్లిప్స్ చూపించాను కదా. మేమేమనుకున్నామంటే మెహందీ కూడా అందరం ఒక చోట కూర్చొని సరదాగా మెహందీ పెట్టుకుంటూ వీడియోస్ చేసుకోవచ్చు, రీల్స్ చేసుకోవచ్చు అనుకున్నాము. కానీ దీనికే దగ్గర 3 గంటలు స్టార్ట్ చేస్తే 8 అలా అయిపోయేసరికి టైం అంతా ఇక్కడే అయిపోయిందండి. అందుకు మెహందీ ఏంటంటే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి జాగ్రత్తగా పెట్టేసుకుని పడుకున్నారు. అలా అయిపోయిందండి. మెహందీ ప్లాన్ చేసుకున్నది అస్సలు సక్సెస్ అవ్వలేదు. కానీ హెల్దీ అయితే చాలా బాగా జరిగింది. పోన్లీ ఇదైనా బాగా జరిగింది కదా అని ఫుల్ ఫీల్ అయ్యాం మేము వచ్చేసి. తర్వాత వచ్చేసి మీకు హెల్దీ, సంగీత్, మెహందీ అని చెప్పాను. సంగీత్ వచ్చేసి ఇక్కడే హెల్దీ జరుగుతున్నప్పుడే చిన్నగా డాన్స్లు అవి చేసిన క్లిప్స్ యాడ్ చేశాను కదా, ఇంకా షార్ట్స్ వీడియోస్లో చూపిస్తాను, అవి కూడా చూడండి. ఇక్కడ యాడ్ చేయడం అయితే కుదరలేదు, అందుకనే యాడ్ చేయలేదు. తర్వాత వచ్చేసి సాగ కార్యక్రమం. పెళ్లి రేపు అనగా సాగ పెడతారు మా గోదావరి జిల్లాల సైడు. ఆ సాగ ఏంటి అన్నది ఈ వీడియో ఎండింగ్లో అయితే కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తాను, అది కూడా చూడండి. ఫుల్ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఎలా అయితే ఫొటోస్ అయితే అయిపోయినాయి, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయిపోయినాయి. ఎవరైనా యాడ్ చేయకపోతే సారీ, నేను తీసుకుని మాత్రం యాడ్ చేశాను. ఇక్కడ వచ్చేసి పసుపు రాయటం అంజుకి. పసుపు రాసేది కూడా 3-4 క్లిప్స్ అయిపోయినాయండి ఇవి కూడాను. అసలు ఎన్ని టేకులు తీసుకుంటున్నాం అంటే ప్రతిదానికి. అయినా ముందు పెళ్ళి అంటే ఇలాంటివన్నీ నేర్చుకోవాలండి మనం. 1-2 టేకులు అన్నీ చేసేయాలంటే నేర్చుకుని ఉండాలి మనం. తర్వాత వచ్చేసి మన వంతు వచ్చింది. మనం కూడా అంతేలేండి, 3-4 టేకులు తీసుకున్నాం. మనకు కూడా ఏం పర్ఫెక్ట్గా ఏం వచ్చేది, అలాగే చేసాం మనం కూడాను. లాస్ట్ అయితే మంగళ స్నానం. ఇలా అందరి చేత అంటే అంజు వాళ్ళ పెద్దమ్మలు అందరూ ఇలా ఒకళ్ళు పసుపు రాశారు. రాసిన తర్వాత వచ్చేసి మంగళ స్నానం ఆమె అయిపోయింది కదా అనుకునేసరికి ఇక్కడ ఇంకోటి చెప్పారు, ఇది చేస్తున్నా. ఇది కూడా చాలా టైం పట్టిందిలేండి. అందరి చేత పసుపు రాయించి ఒకళ్ళు చేతులు ఓపెన్ చేయాలి అన్నారు. ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక అలా చేస్తూ ఎలా అయితే ఇది కూడా ఫైనల్గా పూర్తి చేసేస్తాంలేండి. ఇది మాత్రం ఫొటోస్ కూడా వచ్చాయి, భలే వచ్చాయి ఫొటోస్. చూసుకున్నప్పుడు భలే అనిపించింది. వీలైతే ఈ వీడియో తమ్వేల్ పైన ఆ పిక్ పెడదాం అనుకుంటున్నాను. కుదిరితే పెడతాం. తమ్వేల్ చేసి అబ్బాయి చేసి పంపించాలి కదండి. అలా మనకు తమ్వేల్స్ చేయడం అది రాదులేండి, బయట చేయించుకుంటాను నేను. నా చిన్న యూట్యూబ్ ఛానల్ కోసం అవి కూడా బయట చేయించుకుంటున్నాను నేను. లాస్ట్కి ఎలా అయితే సక్సెస్ఫుల్గా అవగొట్టేసామండి ఇది. తర్వాత వచ్చేసి అక్క వాళ్ళ తోటికోళ్ళు ఉన్నారు ఇంకా ఒక ఫోటోకి. ఇది కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మంగళ స్నానం.
తర్వాత వచ్చేసి ఇక్కడ నీళ్ళు పోస్తున్నప్పుడు మాత్రం మంచి చలిగా ఉన్నాయంట. ఆపండి ఆపండి అంటూ వెనక్కి వెళ్ళిపోతుంది, ముందుకు వెళ్ళిపోతుంది అంజు. అంటే పైపులో నీళ్ళు కదా, భూమిలోంచి వస్తాయి కదా, మంచి చల్లగా అయితే ఉన్నాయి. అంజుకు మంగళ స్నానం అయిన తర్వాత మేమందరం మామూలుగా కొట్టుకోలేదండి. వెంటనే సాగ ఉంది కదా అనేసి కొంచెం సేపు కొట్టుకుని ఆపేసాము. అప్పుడు వీడియోస్ తీయడం కుదరలేదండి. కెమెరా వాళ్ళ కెమెరాలు దాసేసుకున్నారు, నేను నా ఫోన్ దాసేసుకున్నాను. తడిచిపోయిందంటే మామూలుగా ఉండదు కదా కష్టాల తర్వాత, అందుకని. తర్వాత ఇక్కడ వచ్చేసి అక్క బావగారు కూడా మంగళ స్నానానికి చేస్తున్నారు. అందరూ మాత్రం చాలా ఓపిక్గా చాలాసేపు వెయిట్ చేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. అందరూ పసుపు రాయడం, అందరూ నలుగు పెట్టడం, అందరూ మంగళ స్నానం చేయించడం వల్ల వీడియో ఎంత పెద్దదైపోయింది. మీరు అందరూ ఓపిక చేసుకుని చూడండి. లాస్ట్ వచ్చేసి పెద్ద పెద్ద గిన్నెలతో నీళ్లు కొట్టడం అంటండి. ఇది కూడా 3-4 టేకులు తీసుకునేసరికి మా అంజుకి అయితే ఫుల్ చలి, ఎందుకంటే నైట్ అయిపోయింది. ఆ వాటర్ అయితే చల్లగా అయిపోయినాయి అన్నమాట. అందుకని ఎలా అయితే హెల్దీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి హెల్దీ జరుగుతున్నప్పుడు పసుపు రాసుకున్నప్పుడు ఫన్నీగా జరిగిన కొన్ని రీల్స్ యాడ్ చేశాను ఇందులోను. ఇదేనండి హెల్దీకి సంబంధించిన వీడియో. ఇప్పుడు వచ్చేసి సాగ కార్యక్రమం ఎలా జరుగుతుంది మా గోదావరి జిల్లాలో ఏంటి అన్నది ఇప్పుడు ఈ వీడియోలోనే యాడ్ చేశాను, చూడండి మీరు కూడాను. ఇప్పటి వరకు హెల్దీ జరిగిన ప్లేస్లోనే ఇలా పెళ్ళారుకు వేశారు. సాగకి ఇలా పెళ్ళారుకు వేస్తారు. పెళ్ళారుకు వేసేటప్పుడు వీడియో తీయడం కుదరలేదు. పెళ్ళారుకు వేసిన తర్వాత ఇలా ఒక బిందెతో నీళ్లు, చెంబుతో పసుపు నీళ్లు, ఇంకా ఇంకొక చెంబుతో కళ్ళు పెడతారు. అవన్నీ ఎందుకు అన్నది నాకు కూడా పెద్దగా తెలియదులేదండి. అప్పుడు నేను పెద్దవాళ్ళని కూడా అడగలేదు. ఇవి వచ్చేసి శనగలు ఉడకబెడతారు, గుగ్గిళ్ళు అంటారు ఇవి. తర్వాత వచ్చేసి వైట్గా ఉన్నాయి కదా బిళ్ళకూడాలు, అవి వచ్చేసి బియ్యం పిండితో చేస్తారు. కుడుములు చేసుకుంటాం కదా మనం, సేమ్ అదే పిండితో చేస్తారు. ఇవన్నీ అక్కడ అమ్మాయికి దిష్టి తీసిన తర్వాత కింద పెడతారు. కింద పెట్టిన తర్వాత తను చూడకుండా దాటాలన్నమాట. అవన్నీ మీకు ఇక్కడ చూపిస్తాను. అంటే లాంగ్ వీడియోలో పెట్టడం కుదరలేదు, అది షార్ట్ వీడియోలో తీసాను, అదే పెడతాను, మీరు కూడా చూడండి. ఇప్పుడు వచ్చి సంజు రెడీ అయ్యి వచ్చేస్తుంది. పెళ్లి కూతురు చేసిన చీరే కట్టుకోవాలన్నమాట ఇప్పుడు సాగబెడుతున్నప్పుడు. ఇవి వచ్చి అంజు చూడకూడదు, అందుకు చూడకుండా రమ్మనేసి చెప్తున్నారు ఇంట్లో వాళ్ళు. ఇప్పుడు పెద్దవాళ్ళ హెల్ప్ చేస్తున్నప్పుడు అంజు చూడకుండా దాటుతుంది అన్నమాట. ఫస్ట్ దిష్టి తీయటం ఇలా 3 సార్లు, అలా 3 సార్లు తీస్తారు. దీని గురించి కొంచెం వివరంగా చెప్పుండేదాన్ని. నేను ఇంట్లో పెద్దవాళ్ళని అయితే ఎవరిని అడగలేదు, వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను, అందుకే చెప్పడం కుదరలేదు నాకు. అంజు సాగకు సంబంధించిన వస్తువులు చూడకుండా దాటాలి అన్నాను కదా, అలా దాటేటప్పుడు చూడండి అందరూ హెల్ప్ చేస్తున్నారు, అలా దాటేస్తుంది అన్నమాట. అది అయిన తర్వాత మా ఊర్లో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏంటంటే మన ఇంట్లోకి మనం వెళ్ళిపోతాము. అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఏమన్నారు అంటే వాళ్ళ చుట్టాలు వాళ్ళ ఇంటికి ఎవరింటికైనా వెళ్ళాలి అన్నారు. వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు ఉండి డిన్నర్ చేసి వచ్చిందన్నమాట అంజు. ఇదేంటి అంటే అక్కకి ఏపరాల వరుస అయ్యేవాళ్ళు, అంటే వదిన అలా వరుస అయ్యే వాళ్ళకి ఇలా మామిడి తోరణం పైనుంచి మనకి అక్కడ సాగకు సంబంధించి పెట్టారు కదా శనగలు, బిళ్ళకూడాలు, అవన్నీ అక్క అయితే తనకు వేస్తుంది ముందు, వదిన వరుస అయ్యే ఆవిడకి, తర్వాత అక్కకి ఆవిడ వేస్తుంది. అలా తీసుకుంటారన్నమాట. ఇవన్నీ ఏం చేస్తారంటే అక్కడ ఉన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తింటారన్నమాట ఈ శనగలు, తర్వాత బిళ్ళకూడాలను. ఇదేనండి సాగకు సంబంధించి చిన్న కార్యక్రమం. తర్వాత వచ్చేసి నైట్ 12 అయిపోయిందండి గోరింటాకులు పెట్టుకునేసరికి. ఒకటే రోజు ఇన్ని ఈవెంట్స్ పెట్టుకోవడం వల్ల మెహందీ పెట్టుకునేది అయితే సరిగ్గా చేసుకోనే లేదు. అసలు మేమేమనుకున్నామంటే నోము రోజు సాయంత్రం హెల్దీ ఫంక్షన్ పెట్టుకోవచ్చు అనుకున్నాం. కానీ ఆ రోజు ఫొటోస్కి వీడియోస్కి వచ్చే వాళ్ళకి ఖాళీ లేదన్నారు. పాపం వాళ్ళు మనం కూడా అర్థం చేసుకోవాలి కదా, అందుకు మేము మెహందీ పెట్టుకునేది మంచిగా చేసుకోలేకపోయాం. ఏదో అలా చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేశాను అంతేనండి. ఇదేనండి హెల్దీ, మెహందీ, సంగీత్, సాగా సంబంధించిన వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియో వచ్చేసి పెళ్లి రోజు ఉదయం ఏం జరిగింది ఏంటి అనేది వస్తుంది.